నాడు ఢిల్లీ ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోతే చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి మూడవసారి అధికారంలోకి రాగానే ఆ మాట మరిచిన మోడీ నీకు రైతు కుటుంబాల ఉసురు తగలక మానదని ప్రకాశం జిల్లా రైతు సంఘం కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా పట్టణంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పి మోసకారిగా మిగిలిన మోడీ నువ్వు దిగిపోవాలని, ప్రజలు నిన్ను ఏ విధంగానూ ఇష్టపడకపోయినా నువ్వు ప్రధానిగా కొనసాగుతున్నావు, ఆ జిమ్ముకు ప్రజలు త్వరలోనే కనుగొనక మానరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్, చెన్నయ్య, రామయ్య, తిరుపతయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చినటువంటి జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు, బైకు ర్యాలీలు అన్ని సెంటర్లలో ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇటీవల 2024 ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వటం లేదని చెప్పి సంవత్సర కాలం పాటు ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు, ఉత్తరప్రదేశ్ రైతులు, హర్యానా వివిధ రాష్ట్రాల రైతులు ఒక సంవత్సర కాలం పాటు ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున రైతులకు మద్దతు ధర, పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని చెప్తే ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆగా మేఘాల మీద నేను ఈ మద్దతు ధర ఇస్తాను, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించి ఆగా మేఘాల మీద పార్లమెంటు సమావేశపరిచి అమలు చేస్తానని చెప్పి రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు రైతు వ్యతిరేక విధానాలను ఏ మాత్రం కూడా అమలు చేయటంలో ఈరోజు వెనకంజ వేస్తున్నాడు. ఆ రోజు ఆ ఢిల్లీ ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోతే వాళ్ళందరికీ ఒక్కొక్క రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారము ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి ఆ రోజు రైతు ఉద్యమంలో పెట్టినటువంటి కేసులు మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పి ఇవ్వటం జరిగింది.